ఎవతి అక్కనా కాదు కుక్క. అది చెల్లె కాదు నల్లి. అయినా అన్ని మాట్లాడుతుంటే ఏం చూస్తున్నా దున్నపోతు లెక్క. ఈ దొంగ కోడి పాడుగాను చెత్తంతా నా ఇంటి ముందే ఎత్తంది. దీని చేతులుగా దీని చేతులు జట్టలు పుట్ట దీనికి గత్తర్రాను. ఎవరు తిడతానగా చింపాలి మొకందానా? నన్నే కదా తిడుతుంది. ఎవరికే కత్తెర పుట్టేది? నీకే కత్తెర పుడుతుంది. నిన్నెందుకు తిడుతున్నానే కుక్క ముఖందానా? నా వాకిట్లో చెత్తేసిన దొంగ కోడిని తిడుతున్నా. అయినా నీకెందుకు రేషం వస్తుంది? చొట్టబట్ట చెంబు ముఖందానా. ఎవరిదే చెంబు ముఖం? నీదే చెంచా ముఖం. కోడి ముఖం పెట్టుకొని నన్ను తిడతానవా? ఇస్తాను ముఖం దానా? ఎట్టున్నవే సిలిండర్ కి చీర కట్టినట్టు నీ ముఖం చూస్తేనే బాంతికొస్తుంది బరేదానా. ఎవరిదే ఇస్తా ముఖం? నీదేనే చీకేసిన మామిడికాయ పిక్క ముఖం. అయినా నువ్వెట్లున్నవే చీపురికి చీర కట్టినట్లు బొంగు కర్ర లెక్క. అంటవే ఎందుకన్నా? నా మొగుడిని అమాయకుని చేసి ఆస్తంతా తొప్పించు కదా. ఎవరే అమాయకుడు? నా మొగుడు కష్టపడి సంపాదిస్తే అప్పుడంగా ఆస్తంతా మీరే తొప్పింది. పొద్దుపోతున్న సుప్రభాతం మొదలు పెట్టిల్లా? ఓ అచ్చిండమ్మ పెద్ద మొగోడు. ఏం మాట్లాడతానవే? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అది నోరా సెప్టిక్ ట్యాంకా? బావా ఓ బావా లోపల ఏం చేస్తున్నావు? బర్రె మొగ కూడా బయటికి రా. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నన్ను తిడుతున్నారు. ఏం పెడుతున్నావురా? నా మొగుడైతే రాని మీ ఇద్దరు సంగతి చెప్తా. రాని మేము కూడా చెప్తాం. బావా ఏందా నల్లి ఏమడుతున్నావే? రోజు ఏంది కొలుపు? మీరిద్దరు సంత అక్క వెళ్ళలే కదా? ఎవతి అక్కనా కాదు కుక్క. అది చెల్లె కాదు నల్లి. అయినా అన్ని మాట్లాడుతుంటే ఏం చూస్తున్నా దున్నపోతు లెక్క. అరే సీన్గా నీ పిల్లాన్ని అద్దులో పెట్టుకో. మంచిగుండే చెప్తానా? పిల్లల అద్దులు పెట్టుకుని గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఆళ్ళతో మాట్లాడింది బావా. నువ్వు తొడగొట్టు. ఆ సప్పుడికే ఆ పొట్టి దానికుండా ఆగి సావాలి. అంతేనంటావానే? ఇప్పుడు చూడు. నల్లు మొక్కపోడా నేను కొట్టమన్నది నా తోడ కాదు నీ తోడ. చెప్పలేదు కదే. నీ మొగుడికి తొడగొట్టుడు కూడా రాదు. నా మొగుడు కొడతాడు చూడు. ఒకటి కాదు 2 తొడగ కొడతాడు. బావా నువ్వు 2 తొడగ కొట్టి చూపి. చూడు ఎట్లా కొడతాడో. మజాగా దొంగ ముఖ పోడా సంపినా
ఇక గడి కుప్పలేదు కాలేదా ఇంకా ఇంకా కాలేదురా నీ అమ్మ ఆకలి అయితే అందిపోతుందిరా నువ్వు చెట్టు కింద పోసా నంగ కొనస్తా అది తిప్పడానికి ఆకలి అవుతుంది అన్నా పోను ఎందురా రా అన్నం తిన్నాదా ఆకలి అవుతుంది ఎవరో తమ్మి కుదిర తిట్టడానికి ఏమైనా ఫీల్ అయినావా? నేనెందుకు ఫీల్ అయితేనే అన్న మనం నిజంగా తిట్టుకున్నాం అన్న పుట్టగాలం ఒకటి ఏదో అట్లా నటించినాం మనం అత్తారు అన్నదమ్ములు అంటే ఇల్లే సార్ రామలక్ష్మణులు ఎక్కుంటారు కానీ ఇలా పెళ్ళాలే ఊరి వెళ్ళి పెట్టుకుంటారు ఏం మధ్యలో ఏమో అన్న నీ టిఫిన్ బాక్స్ తిందాం నేను ఎక్కడ టిఫిన్ బాక్స్ తెచ్చిండ్రా పొద్దునైన లొల్లికి మోదిన వంట చేయలే అలిగి పన్నది నీ టిఫిన్ నీ తిందాం. నా టిఫిన్ ఎక్కడది నీ ఇంట్లో బాగోతుందో నా ఇంట్లో గదే బాగోతాం ఏం చేద్దావే మన కర్మ ఇట్లుంది అన్న నీళ్ళలాగానే కడుపు నిప్పుకుందాం పాటే మన పిల్లని చూడు మంచిగా వండి పెడితే తింటాడు. అదృష్టవంతుడేయాడు మనకు అదృష్టం లేకపోయా ఏం చేద్దాం. అవునే బాగా ఎప్పుడు చూడు మీ ఇంట్లో లొల్లేదా అనే లొల్లి లొల్లి అంటారు ఏంది ఎప్పుడు చూడు మీరు ఏం చెప్తామరా భయ్ ఏ జన్మలు వేసిన పాపం వాళ్ళు మా గణన పడ్డారు ఒక్కరోజు కడుపు నిండా తిన్నది లేదు కంటి నిండా నిద్ర లేదు అట్లాంటి ఏదో తిన్నా 2 పీకులు వీక్తా బరాబర్ సెట్ అవుతారు నా పిల్లలు నన్ను కూడా గచ్చు అంటది అంటే నువ్వు అనేది ఏందిరా మా పిల్లలు తనమని చెప్తారా? వాళ్ళ అన్నదాలో తప్పేముందన్న మనకి వెనకేసుకురా పట్టే వాళ్ళకి అట్లా ఎగురుతుర్రు వాళ్ళు మన మేనమామ పిల్లలు రా ఏమన్నా అంటే మామ బాధపడతారు రా. మామ బాధపడతారని చూస్తే రోజు మనం బాధపడేదన్న నాకు అర్థం కాదు ఛీ మన జీవితాలు పాడుగాను అరే బాధపడకరా తమ్మి ఏదో ఒక రోజు వాళ్ళే మారుతారు. ఈ పిల్లలు మనకు అద్దన్న వాళ్ళు ఈ జన్మకు మారన్న ఇవాళ ఎటైతే పొట్టుదని ఇలా పొట్టు పొడి చంపుతాను ఇవాళ నడివేసి నాన్న కలవాడు పోదాంపా కల్లావుదాం మంచిగా ధైర్యం వస్తుంది పొట్టుపొడి చంపాల్సిన పెళ్ళాను ఇక అరే ఏందిరా మా తమ్మునికి ఎక్కిస్తాను కళ్ళు తాగడానికి నీకు ఇదో వంకారా? అన్న నీకు కొంచెం కోపం వస్తలే అన్నయ్య నా మాట ఇంటమైనా నువ్వు వినకపోతే నేను చచ్చిపోతా అరే ఏం మాట్లాడతారు రా సీన్గా నువ్వు లేకపోతే నేను బతుకుతున్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారా? నువ్వు చచ్చుడేందిరా? వాళ్ళని చంపుతా ఉన్నాడు ఏమన్నాడు పొట్టు పొడు కదా అన్నాడు. తమ్ముడు ఫుల్లు కొట్టాలి కదా ఇప్పుడే ఫోను సీదా రాదా సీదా రాదా బయటకు రా నువ్వు రావే నేను లోపల ఈ సంగతి చెప్తారా సీదా ఏం చేస్తారో లోపల ఏంది తాగొచ్చువా ఎన్నడలేంది తాగుడేంది రాదా రాదా ఓ దొరసాన్ని రంజిల్ రాపట్టడం లేదు ఏ రాదా ఏ లేవు అరే ఏమైంది మురుతున్నావు? పొద్దున అయింది సరిపోలే ఏంది పొద్దున అయింది సరిపోలే మళ్ళీ అమ్మా అమ్మా నువ్వు చేపట్టదు ఆయన నీ సంగతి చెప్తా. బావ కూడా నన్ను పొట్టు పొట్టు కొడుతుండే
అగో ఎటొస్తానే బయటకు నడుగురి. అట్లాంటున్నావు మా ఇంటికి మీరు రావద్దా? రావద్దని ఏ కన్నతని అన్నారు, కానీ అల్లుళ్ళు రాకుండా మీరు వచ్చారంటే మీరు ఏదో ఘనకార్యం చేసి ఉంటారు, నాకు ఎరికే. లేదు నాన్న, వాళ్ళే మమ్మల్ని తాగొచ్చి కొట్టిర్రు. అల్లుడు తాగొచ్చి కొట్టిరంటే నేను నమ్మ, వాళ్ళు చాలా మంచోళ్ళు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మేము చచ్చిన ఆ ఇంటికి పోము. సత్త చావుండ్రి, ఆ పీడ విరగడవుతుంది. ముందైతే నా ఇంటికి బయటకు వెళ్ళు. అంటే మాకంటే వాళ్ళు ఎక్కువైనా నీకు? అసలు నువ్వు ఆ కన్న తండ్రివేనా? నేను కన్నతల్లిని కాబట్టి మంచి చెప్తానా, ముందు ఇంటికి బయటకు పోరు. మేము పోము, మా ఇల్లు కాదా, మాకు హక్కు లేదా? ముమ్మాటికి ఇంటి మీద మీకు హక్కు లేదు. వాడు మమ్మల్ని కొట్టి ఇంట్లో జల్లగొడితే కూతుర్లను ఓదార్చాల్సింది పోయి ఆ హౌడ కలిగి వెనకేసుకొస్తున్నావా? ఇలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు. చిచి, నా అల్లులను ఇంకో మాట అనవనుకో మంచిగా ఉండదు. మరి అయినా తప్పంత నాది. చిన్నప్పుడే మీ అమ్మ చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేది మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందో చూసుకోదో అని పెళ్లి చేసుకోకుండా మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన చూడు, అది నేను చేసిన తప్పు. మీ అమ్మ చనిపోతే మా చెల్లెలే తన కొడుకుల కంటే ఎక్కువ ప్రేమతోటి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ మంచి చెడ్డలు చూసింది. వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి మీరు సుఖంగా ఉంటారో ఉండరో అని తన కొడుకులకి ఇచ్చే పెళ్లి చేసింది. తను చనిపోతాం మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి పెద్దమ్మ దగ్గర మాట తీసుకునేది. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. అదే ఇంకోలైతే ఎన్నడో ఇంట్లోకి బయటకు వెళ్ళగొట్టేటోళ్ళు. మీరు ఎన్ని బాధలు పెట్టినా కూడా వాళ్ళు భరించుకుంటూ వస్తారు, కానీ ఒక్కనాడు కూడా నాకు చెడుగా చెప్పలేదు. అసలు మీరు వాళ్ళ భర్తలకు ప్రేమిస్తాను, మీకు మీరు లొల్లు పెట్టుకుని వాళ్ళని పరేషాన్ చేస్తాను. మన సర్పంచ్ దగ్గర పొలం కోసం అప్పు తెస్తే ఆ సర్పంచ్ వచ్చి లొల్లి పెడితే వాళ్ళు అప్పు కట్టింది నా అల్లుడికి. అయ్యో, మీ సంసారంలో మీరే నిప్పులు పోసుకుంటారు. ఇకనైనా మీ తప్పు తెలుసుకొని మారుండ్రి, లేకపోతే చావుండ్రి. వాళ్ళు తాగొచ్చి మమ్మల్ని కొట్టిరు కదా, ఏ ముఖం పెట్టుకొని మేము పోవాలి? నోటికి వచ్చిన మాటలు అంటారు, ఆ వినడానికి ఎటో అనిపిస్తాను తెలుసా. మేము పోము. అసలు మీరు అనుకున్నట్టు వాళ్ళు తాగలేదే, తాగినట్టు నటించారు. అసలు సంగతి నేను చెప్తా వినుండ్రి. అన్న తాగుదాంపా, తాగి వాళ్ళని పొల్లు కొడదాంపా. అరే సీను, చిన్నప్పుడు మన అత్తమ్మ చనిపోతే వాళ్ళను మనమ్మే పెంచి పెద్ద చేసిందిరా. బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో లేదని మనకిచ్చి పెళ్లి చేసింది. చనిపోయేటప్పుడు వాళ్ళని ఏమనొద్దని కష్టపెట్టొద్దని నా అక్కడ మాట తీసుకుందిరా. అందుకే ఆ మాట కోసం కట్టుబడి ఉంటున్నా. అవునా అన్న, ఇవన్నీ నాకు తెలియదు అన్న. మరి వాళ్ళు మారాలంటే ఏం చేద్దామన్నా? అరే తాగినట్టు నటించి వాళ్ళని కొడదాం పదరా. సరే అన్న, మంచి ఐడియా. మమ్మల్ని క్షమించు బాబు, ఇక నుండి మేము మంచిగా ఉంటాం. ఇన్ని రోజులు ఇవన్నీ మాకు తెలియదు బాబు, మాకు తెలిసి వచ్చింది. మమ్మల్ని క్షమించు బాబు. నాకు క్షమాపణ ఎందుకు బిడ్డ? మీరు మంచిగా ఉంటే అంతే చాలు. పోయి మీ మొగల కాలం మీద పడు. మేము పోతాం బాబు. పోయేస్తాం బాబు. బానా సిరానా చేరగాలేదండి మన శంకరాన్ని బిడ్డ పెళ్ళికి రారా? ఏం ఫంక్షన్ ఖర్చు రా, మా పిల్లల బుద్ధలు కొట్టినాం, వాళ్ళ పుట్టింటికి అప్పటి మనసు మాడుతుంది అమ్మ. ఏ వాళ్ళే కుక్కల దగ్గర కాళ్ళు వేస్తారు, దారి నడుగులేదు. నువ్వు రామురా, నువ్వు ఏమో మీరు అక్కడ రారో మీరే రాదు, కానీ అది కూర అయిపోతుంది మన పోతానా. అన్న ఏం చేద్దాం మరి? ఏమోరా, మేము వదిలేకపోతే నాకు అస్సలు మనసులో పడతలేదు. నాకు కూడా అన్న, మేము మరదలేకపోతే అస్సలు మనసులో పడతలేదు. వాళ్ళు రోజు వరుకుంటుంటే మనం ఏదో అనుకున్నాం, కానీ వాళ్ళు లేకపోతే మనం ఉండలేమురా. అదేరా ప్రేమంటే. నడు, ఏదైతే పోయి తీసుకొద్దాం. అవునన్న, వాళ్ళు తిట్టినా తీయగా ఉండేది.
ఇట్లా చెయ్యం. మనలో మనకు క్షమాపణ ఎందుకే, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే చాలు. నన్ను కూడా క్షమించు బావా. అయినా అంత మాట ఎందుకే, మీరు లేకపోతే మీ విలువేంటో మాకు తెలిసి వచ్చింది. అయినా మిమ్మల్ని మేము కొట్టేది కాకుండా ఇక నుంచి అందరం కలిసి ఉందాం, ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉందాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనస్విని టీవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో తీసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.